రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. కొంగులో నిప్పుని దాచుకుని వెళ్ళాలనుకుంటే ఏమవుతుంది? కొంగులో నిప్పు ఆగదు, దానితో పాటు కొంగుని కాల్చేస్తుంది, దాంతోపాటు ఉన్న వాటన్నిటిని కూడా తగలబెట్టి అగ్గి బుగ్గి చేసేస్తుంది. ఒక అబద్ధాన్ని దాచేందుకు ఎంత ప్రయత్నం చేశారు? అబద్ధము నిజమనేది నిప్పు లాంటిది. నిజాన్ని దాచేందుకు అబద్ధమనే చెంగులో కట్టి మనం గనక దాచాలని ప్రయత్నిస్తే అది ఎప్పటికో ఒకప్పుడు దహించక మానదు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఇలా ఉంది. ఆపరేషన్ సింధూర్లో భారతదేశము తనకు భారీ నష్టాన్ని కలిగించిందని, తన ఎయిర్ బేస్లన్నీ పనిచేయకుండా పోయాయని, భారతదేశం ప్రయోగించినటువంటి మిసైళ్ళు డ్రోన్లను తట్టుకునే వ్యవస్థ కుప్పకూలిపోయిందని, తమ రెడార్లు పనిచేయలేదని, తమ యొక్క జామర్స్ అసలు నిష్ప్రయోజనమైపోయాయని పాకిస్తాన్కి తెలుసు. కానీ పాకిస్తాన్ బయటకు అంగీకరించలేదు. పాకిస్తానే కాదు, పాకిస్తాన్ని సమర్థిస్తున్నటువంటి అమెరికా, చైనా రెండు కూడాను పాకిస్తాన్ గెలుస్తున్నట్టుగా ప్రచారం చేశాయి. భారతదేశం అంతగా దాడి చేయలేదన్నట్టుగా, అంతగా ప్రభావం చూపలేదన్నట్టుగా ప్రచారం చేశాయి. నెమ్మదిగా ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ ఇన్నాళ్లుగా చెబుతున్నటువంటి ఒక అబద్ధము బట్టబయలైపోయింది. పాకిస్తాన్ యొక్క కట్టుకథలు కుప్పకూలిపోయినాయి. పాకిస్తాన్ తన DA-20 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చింది. ఈ DA-20 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ప్రత్యర్థి అంటే భారతదేశము వేసేటటువంటి మిసైళ్ళు కానీ, జామర్లు కానీ, ఎయిర్ ఫోర్స్ అటాక్ కానీ, మిసైళ్ళు కానీ, లేకపోతే డ్రోన్స్ కానీ, లేకపోతే మన విమానాలు కానీ, యుద్ధ విమానాలు కానీ వెళితే వాటి కళ్ళు మిరుమిట్లు కొలిపేలాగా, వాటి లక్ష్యం నుంచి అవి దూరంగా వెళ్ళిపోయేలాగా, తప్పుడు ప్లేస్లో దాడి చేసేలాగా చేసే పరికరం ఇది అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. ఇవి రేడార్స్ని కూడా స్పూఫ్ చేస్తాయి అని చెప్పి పాకిస్తాన్ చెప్పుకుంది. వాస్తవానికి ఇవి ఫాల్కన్ 20 అనేటటువంటి బిజినెస్ జెట్స్ ఇవి అమెరికా నుంచి తీసుకుని దానిలో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఈవీ టెక్నాలజీని అమర్చింది. దాంతోపాటు చైనా యొక్క ఏవియానిక్స్ని కూడా అమర్చి చాలా తక్కువ ఖర్చుతో మేము ఈ జామర్స్ని తయారు చేశాము, రేడార్లను కూడా మోసపుచ్చేటటువంటి భారత విమానాల్ని కూడా తప్పుదోవ పట్టించేటటువంటి సిస్టమ్స్ డెవలప్ చేశామని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. ఇది అమెరికా దగ్గర ఉన్నటువంటి EA-18 గ్రౌలర్ సిస్టమ్స్ అంత ఎఫిషియంట్, అంత బలమైనటువంటివి, ప్రభావవంతమైనవి, ఇంకా చౌకగా మేము తయారు చేసుకోగలిగాం. అమెరికన్ ఎక్విప్మెంట్ కన్నా కూడా మాది చాలా చవక అని చెప్పుకున్నారు. పైగా దీని సాకు చూపించి బాలాకోట్ దాడి జరిగినప్పుడు మా DA-20ల వల్లనే భారత విమానాలు దారి తప్పి కొట్టవలసిన చోట కాక వేరే చోట దాడి చేశాయని చెప్పి పాకిస్తాన్ చెప్పుకుంది. అది విన్న తర్వాత మన దేశంలో ఉన్నటువంటి కొందరు రాజకీయ నాయకులు, కొందరు డీప్ స్టేట్ ఏజెంట్లు, కొందరు వోక్ లెఫ్ట్ లిబరల్ నాయకులు ప్రూఫ్ చూపించండి, బాలాకోట్ దాడి ప్రూఫ్ చూపించండి అని చెప్పి అడగడం మొదలుపెట్టారు. భారత ప్రభుత్వం ఎన్ని రకాల ఆధారాలు చూపినా వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే గ్రౌలర్స్ కన్నా ప్రభావవంతమైన DA-20లు భారత విమానాల్ని తప్పుదోవ పట్టించాయని చెప్పి మన వాళ్ళు నమ్మారు. మన దేశంలో ఉన్నటువంటి ఈ లెఫ్ట్ లిబరల్స్, తర్వాత అమెరికన్ డీప్ స్టేట్కి చెందిన వాళ్ళు, పాకిస్తాన్ ప్రేమికులు దాన్ని నమ్మారు. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడాను పాకిస్తాన్ ఇదే అబద్ధాన్ని ప్రచారం చేసింది. దీనినే అమెరికాకి సంబంధించిన వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, చైనాకి సంబంధించిన షిన్హువా కావచ్చు, ఇవి ప్రచారం చేశాయి. ఈ రోజుకి కూడా భారతదేశము చెప్పినంత పెద్ద డ్యామేజ్ జరగలేదని పాకిస్తాన్ చెప్పుకుంటోంది ఆపరేషన్ సింధూర్ వల్ల. అమెరికా వంటి సంస్థలు కూడాను మేమేదో వచ్చి మధ్యవర్తిత్వం చేశాము, లేకపోతే భారతదేశం అప్పటికే త్రాహి అంటోంది, రక్షించండి అని మా దగ్గరకు వచ్చిందని చెప్పి పాపం నోబెల్ జాబితాలో పేరు కోసం కొందరు తాపత్రయపడుతూ వచ్చారు. ఇప్పుడు తాజాగా అమెరికాకి చెందినటువంటి US గ్లింట్ అనేటటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఈ DA-20లు పూర్తిగా విఫలమయ్యాయి.
ఇవి భారత విమానాల్ని కానీ భారత ఏవియానిక్ సిస్టమ్స్ని కానీ తప్పుదోవ పట్టించడంలో పూర్తిగా విఫలమయ్యాయని చెప్పింది. ఆధారంగా ఈ యుఎస్ గ్లింట్ చెప్పింది ఏంటంటే, మొత్తము పాకిస్తాన్కి సంబంధించినటువంటి DA-20 సిస్టములకు సంబంధించిన హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో అది భోలారీ ఎయిర్ బేస్లో ఉంది. ఈ భోలారీ ఎయిర్ బేస్లో భారతదేశానికి చెందినటువంటి మన దేశానికి చెందినటువంటి మిసైళ్ళు 80 అడుగుల లోతైన గొయ్యి పడేన్ని బాంబులు వేసినాయి. 80 అడుగుల గొయ్యి ఇప్పుడు శాటిలైట్ పిక్చర్లలో కూడా కనిపిస్తోంది. అదేవిధంగా 5 పాకిస్తానీ ప్లేన్లు పూర్తిగా విధ్వంసమైపోయినాయి. భోలారీలో వాళ్ళ DA-20 సిస్టమ్ల యొక్క హెడ్ క్వార్టర్లో DA-20 సిస్టమ్లు పనిచేసి ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదు. అదేవిధంగా సర్గోధాలో పాకిస్తాన్కి చెందినటువంటి సర్గోధా కూడా ఒక ఎయిర్ బేస్. ఈ సర్గోధా ఎయిర్ బేస్లో జామర్స్ ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ చాలా ప్రచారం చేసుకుంది. ఈ జామర్స్ భారత విమానాల్ని మిసైళ్ళని వీటన్నిటిని తప్పుదోవ పట్టిస్తుందని చెప్పారు. కానీ జరిగింది ఏంటి, సర్గోధా ఎయిర్ బేస్లో భారీ నష్టం జరిగింది భారత వైమానిక దళం యొక్క దాడుల వల్ల, మన మిసైళ్ళు డ్రోన్ల దాడుల వల్ల. అనేక మంది జవాన్లు చనిపోయారు. సర్గోధాకి సంబంధించిన జామర్ల వ్యవస్థ యొక్క నాయకుడు కూడా ఈ దాడిలో చనిపోయాడు. అతనికి తరువాత పాకిస్తాన్ ఏదో అవార్డు కూడా ఇచ్చింది, పరమవీర చక్ర లాంటి దానికి సమానమైనటువంటిది. బాంబు పడితే ఆ బాంబు వల్ల చనిపోయినటువంటి వ్యక్తికి కూడా పాకిస్తాన్ అవార్డు ఇచ్చుకుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధం చేయకుండానే తన సైనికాధికారులకు మెడల్స్ ఇచ్చుకుంటూ ఉంటుంది. వాళ్ళ ఛాతీని చూస్తే మెడల్స్తో నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇవ్వడం అనేది పాకిస్తాన్కి సహజము. మొత్తం మీద ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు నిజం బయటపడింది. పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ ఎంత ధ్వంసమయ్యాయన్నది శాటిలైట్ పిక్చర్స్ చెబుతున్నాయి. అమెరికాకి సంబంధించిన అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ DA-20 ఏదైతే ఉందో ఇది రాడార్స్ని స్పూఫ్ చేయగలిగేటటువంటి సిస్టము పూర్తిగా నిష్ఫలమైంది, ఎలాంటి ప్రయోజనము లేకుండా పోయింది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు అమెరికా చెబుతోంది. దాన్ని పాకిస్తాన్ కాంట్రడిక్ట్ చేయటం లేదు. మరోవైపు నష్టపోయినటువంటి ధ్వంసమైనటువంటి ఎయిర్ బేస్ల మరమ్మతుల కోసము పాకిస్తాన్ ఇప్పటికే టెండర్స్ పిలిచింది. అన్నిటికన్నా ముఖ్యమైనది నూర్ఖాన్ ఎయిర్ బేస్లో అయితే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎందుకంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్లో ప్రత్యక్షంగా అమెరికన్ అటామిక్ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయని ఇప్పుడు బయటపడుతోంది. కాబట్టి అన్నిటికన్నా ముందు దాన్ని రిపేర్ చేస్తున్నారు. మొత్తం మీద పాకిస్తాన్ అబద్ధం చెప్పేందుకు ప్రయత్నించింది. అబద్ధము కొంతకాలము కాళ్ళకి చెప్పులేసుకుని ప్రపంచమంతా తిరిగి వచ్చేసింది. మన దేశంలో కూడా ఉన్నటువంటి కొందరు పాకిస్తానీ ప్రేమికులు దాన్ని రెండింతలు నాలుగింతలు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నిజం బయటపడిపోయింది. గ్లింట్ రిపోర్ట్ చెప్తున్నది ఏంటంటే పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దాని DA-20 సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇది వాస్తవం. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. పాకిస్తాన్ విషయంలో ఇదే జరిగింది.